వెల్కమ్ టు భారత బంజారా న్యూస్. లండన్లో కరెంటు పోవచ్చు కానీ హైదరాబాద్లో కరెంటు పోకుండా నేను చేశానని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా దుండిగల్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చిన్న వర్షం వచ్చినా 6-8 గంటల వరకు కరెంటు రావడం లేదని ఆయన అన్నారు. హైదరాబాద్లో చిన్న పరిశ్రమలు రాకుండా చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగాల్లో చూస్తే హైదరాబాద్లో నేనున్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ అంతా లేకుండా పోయింది అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉండే రోజు పవర్ ఐలాండ్ గా మార్చాను. నేను పవర్ ఐలాండ్ గా న్యూయార్క్ లో, లండన్ లో కరెంటు పోవచ్చు కానీ హైదరాబాద్ లో కరెంటు పోకుండా చేసిన నేను. అది మీ అందరికి తెలుసు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కన్ను రెప్పగొట్టే పాటు కూడా కరెంటు పోలేదు. పవర్ ఐలాండ్ చేసినాం. రాష్ట్రంలో ఉండే అన్ని జనరేటింగ్ స్టేషన్లతోని దీన్ని నేషనల్ గ్రిడ్ లో కూడా లింక్ చేసినాం. అంత బాగా చేసినటువంటి హైదరాబాద్ నగరంలో నేను రోజు సోషల్ మీడియాలో చూస్తా ఉన్నా. నిన్న కొద్దిపాటి వాన పడితే 6 గంటలు 8 గంటలు కరెంటు పోతా ఉంది. 10 గంటలు కరెంటు పోతా ఉంది. రాష్ట్రం ప్రతిష్ట పోతా ఉంది. పరిశ్రమలు వెళ్ళిపోతా ఉన్నాయి. కార్నింగ్ అనే పరిశ్రమ 1000 కోట్ల పెట్టుబడులతోని నేను ముఖ్యమంత్రి కూడా నాడు పెట్టడానికి వస్తే అది మద్రాసు తరలి వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఈ విధంగా పరిశ్రమలు పోవడం, కరెంటు పోవడం, మంచినీళ్ళు పోవడం, నగరం యొక్క బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయంగా పడగొట్టే దుర్మార్గ చర్యలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడతా ఉంది. రియల్ ఎస్టేట్ కింద ఎటువంటి ధరలుండే హైదరాబాద్ లో ఎంత బాగా వ్యాపారం జరిగేది. ఈ ముఖ్యమంత్రి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే చెప్పిండు. మొన్న రియల్ ఎస్టేట్ల దగ్గర స్క్వేర్ ఫీట్ కింద వసూలు చేసి ఢిల్లీ కప్పం కడుతున్నారని చెప్పి ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పిండ్రు. అంటే అవినీతికి ఆలవాలని చేసి హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీస్తా ఉన్నారు. పరిశ్రమలు తరలిపోతా ఉన్నాయి. ఐటీ రంగం కూడా కుదేలవుతా ఉంది. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడే ఒకే ఒక పార్టీ